రాజ్యాధికారం సాధించాలంటే బీసీలంతా ఏకతాటిపైకి వచ్చి పోరాటాలు చేయాలన్నారు రాజ్యసభ సభ్యులు ఆర్ కృష్ణయ్య. బీసీ యునైటెడ్ ఫ్రంట్ జాతీయ అధ్యక్షులు పాలూరి రామకృష్ణయ్య బీసీలకు రావాల్సిన వాటాలపై పోరాటం చేశారని గుర్తు చేశారు. బీసీలకు రాజ్యాధికారం సాధించే దిశగా కృషి చేయాలని సూచించారు. బీసీల పోరాటానికి సంపూర్ణ మద్దతు ఉంటుందని తెలిపారు ఆర్ కృష్ణయ్య. అదేవిధంగా పెద్ద రామకృష్ణయ్య గారు ఎన్నో రోజులుగా బీసీల హక్కుల కోసం పోరాడుతున్నారు. వాళ్ళందరినీ నేను ప్రత్యేకంగా అభినందిస్తున్నాను. హాస్టళ్లలో గురుకులాల్లో ఈరోజు 12 లక్షల మంది చదువుతున్నారు. అదేవిధంగా 2008లో పోరాడి రాజశేఖర రెడ్డి పీరియడ్లో ఫీజు రీఎంబర్స్మెంట్ స్కీమ్ పెట్టించాం. ఆ స్కీమ్ పెట్టించినాక ఓ గుడిసెలున్న మన బీసీ కూడా ఇంజనీరింగ్ పీజీ ఎంబీబీఎస్ చదువుకొని ఈరోజు ఇంజనీర్లు డాక్టర్లు కలెక్టర్లు అవుతున్నారంటే ఫీజు రీఎంబర్స్మెంట్ స్కీమ్ ఎప్పుడైతే పెట్టామో మన పేద కులాలందరూ కూడా చదువుకుంటారు. ఈ బీసీ యునైటెడ్ పార్టీని మేము ఈ ఎన్నికల్లో అన్ని ఎంపీటీసీలు జెడ్పీటీసీలు సర్పంచులు తర్వాత ఎన్నికలు ప్రతి ఒక్క ఎన్నికల్లో కూడా బీసీ యునైటెడ్ ఫ్రంట్ పార్టీ పార్టిసిపేట్ చేస్తుంది, పోటీ చేస్తుంది. ఆ పోటీల్లో డెఫినెట్గా మా యువ నాయకులందరూ కూడా బాగా కష్టపడి పనిచేసి మా వాళ్ళని గెలిపించుకుంటారని చెప్పేసి నేను భావిస్తున్నా. మేము 2028 అక్టోబర్లో చీఫ్ మినిస్టర్ అయ్యేది బీసీ యునైటెడ్ ఫ్రంట్ పార్టీ తరపు నుంచే ఒక చీఫ్ మినిస్టర్ అవుతాడని చెప్పేసి కూడా మీకు ధైర్యంగా చెప్పగలుగుతున్నాం. తప్పనిసరిగా వచ్చే స్థానిక ఎన్నికలలో బీసీ యునైటెడ్ ఫ్రంట్ జెండా ఎగరవేసేందుకు ఆర్నిషల్ కృషి చేస్తాం. ఇప్పటికే ఆ కార్యాచరణ కూడా సిద్ధమైంది. రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో పెద్దల సూచనల మేరకు గ్రామంలో ఉన్న పంచాయతీలను, ఎంపీటీసీలను, జెడ్పీటీసీలను, ఎంపీపీలను పెద్ద ఎత్తున కైవసం చేసుకుంటాం. తద్వారా వచ్చే అసెంబ్లీ ఎన్నికలలో బీసీ యునైటెడ్ ఫ్రంట్ బలమేందో అందరికి చూపించే విధంగా తప్పనిసరిగా ముందుకు సాగుతామని ప్రతిజ్ఞ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా మా టార్గెట్ 2028లో జరిగే అసెంబ్లీ ఎన్నికలు తప్పనిసరిగా వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ఎవ్వరు ఏం డౌట్ పడాల్సిన పని లేదు. పెద్దలు శ్రీ పాలూరి రామకృష్ణయ్య గారి ఆధ్వర్యంలో నాయకత్వంలో మేమందరం సైనికుల్లా కదులుతాం. అసెంబ్లీ స్థానాలను కైవసం చేసుకుంటాం. మా పార్టీని కూడా ఏర్పాటు చేస్తామని తెలియజేస్తాం.